ఎలా ఉంది? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో జై హింద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రితిక్ రోషన్ విలన్ కి. ప్రతి ఒక్క వర్డ్ టు వర్డ్ చాలా బాగుండదు. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్క ఫైటర్ మన లైఫ్ లో అయినా ఎట్లా మనం ఫైట్ చేస్తాము అట్లా వాళ్ళు చాలా కష్టపడతారు ప్రతి దానికి. ప్రతిదీ చాలా బాగుంది దాంట్లో. స్టోరీ ప్లాట్ ఏందన్న? మొత్తం ఫైట్ గురించే, దేశం గురించే ఉంటుంది. చాలా బాగుంటది మూవీ అయితే. యాక్షన్ సీన్స్ 3D లో చూసినప్పుడు ఎలా అనిపించింది? 3D లో బాగున్నాయి అసలు. 2D లో బెటర్, 3D లో బెటర్? 3D లోనే బెటర్. లాస్ట్ లో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి కదా, అవి ఎలా అవును. అనిపించాయి? చాలా బాగున్నాయి అసలు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఓవరాల్ గా మూవీ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ లో ఏం నచ్చింది, సెకండ్ హాఫ్ లో ఏం నచ్చింది? ఫస్ట్ హాఫ్ లో స్మూత్ గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో మొత్తం దేశం గురించి చాలా బాగుంది. లాస్ట్ లో ఎమోషన్ సీన్స్ అనిపించినాయి కదా, అవి ఎలా అనిపించింది? అసలు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ప్రతి ఒక్క నార్మల్ ఇండియన్ లవర్ లేకపోయినా 100% కళ్ళలో నీళ్ళు వస్తాయి. పుల్వామా అటాక్ గురించి చూపించారు కదా బ్రో, దాని గురించి. పుల్వామా అటాక్ ఆ, దాని గురించి. పుల్వామా అనే కాదు, ప్రతి ఒక్క వేరే అటాక్స్ గురించి అయినా చూపించారు. Hmm. కానీ దానికి మన దగ్గరికి ఒకవేళ అది పాకిస్తాన్ ఉండనియండి, ఆస్ట్రేలియా కూడా ఉండనియండి, ఎవడైనా మన దగ్గరకు వస్తే మనం రిజల్ట్ రిప్లై ఎట్లా ఇస్తామనేది చూపించారు. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. దీనికా పట్టుకునే సీన్స్ అంటే నార్మల్ గా మీడియమే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందా? ఆ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది. బీజిఎం అయితే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మీరు సీట్లో నుంచి లేచేస్తారు అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి వెళ్ళి. సాంగ్స్ బ్రో చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. ఓవరాల్ ఏం చెప్తారు బ్రో సినిమా గురించి? రేటింగ్ అయితే 5 ఇస్తాను నేను. Okay bro, thank you. జై హింద్.